శత్రువులకు, అంతర్గత శత్రువులకు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్న శత్రువులకు ఇప్పటికే జంకు, బెదురు, గుబులు మొదలైందని తెలుస్తుంది. అమెరికా, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు భారత సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా వారు తెలుసుకుంటూ, పరిశీలిస్తూ డాటా సేకరించుకుంటున్నారు. భారత యుద్ధ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటూ రాబో రోజుల్లో యుద్ధాలు ఏవైనా జరిగితే వాటి మీ ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్న భారత యుద్ధతంత్రం. ఇప్పటికే పాకిస్తాన్, చైనాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెర్రరిస్టులను ఎగదోస్తూ భారత అంతర్గత పరిస్థితుల మీద ప్రభావింపచేసే విధంగా అస్థిరత పాలు చేయాలనే కుట్రలో భాగమే కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, కేరళలోని ఉగ్రవాద సాహిత్యంతో భారత్లో ఉంటూ భారత్ తింటూ స్వదేశంలో స్వదేశీ కుట్రలకు ఊతమిచ్చే విధంగా వారి చర్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారత రాజ్యాంగం అనుసరించి కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ మాజీ సీఎం చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ అణుబాంబు గల దేశం, వారేమీ గాజులు వేసుకోలేదన్న విషయం పరోక్షంగా దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా భారత ప్రజలు పరిగణిస్తూ విమర్శించిన విషయాన్ని గమనించాల్సిందే అంటున్న రాజకీయ నిపుణులు. విదేశీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ తన ప్రతాపాన్ని నిరూపిస్తూ ఎదుగుతున్న భారత్ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న పరిస్థితుల దృష్ట్యా అంగబలం, అర్ధబలంతో పాటు డ్రోన్ వ్యవస్థ బలాన్ని తయారు చేస్తున్న భారత్ సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర-1 ఇప్పుడు వార్తల్లో నిలిచింది. శత్రు లక్ష్యాలను ఛేదించి తిరిగి రాగలదు. అవసరం అనుకుంటే మానవ బాంబులే శత్రువులను చంపి తాను చావగలదు. అందుకే సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర-1 అనే పేరు వచ్చింది. భారత్లోని దేశీయ సంస్థ సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ సూసైడ్ డ్రోన్ అభివృద్ధి చేసింది. 4500 మీటర్ల కంటే ఎత్తు నుండి శత్రు రాడార్లకు చిక్కకుండా కనిపించి పనిచేస్తుంది.